हरिः ओम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोहदं तस्मै श्रीगुरवे नमः। భక్త మహాశయులారా, శ్రీ వీరబ్రహ్మం గారి వచన కాలజ్ఞానం రెండవ భాగం వినండి. శ్రీశైల భ్రమరాంబ పట్టు పుట్టములకు చెదలు పట్టేను. ఆయమ్మ ఆలయంలో ఒక బంగారు మొసలి దూరేను. అమ్మవారి మంగళసూత్రం తెగిపడేను. కందనూరు గోపాలస్వామి ఆలయంలో ఒక చింతమాను పుట్టేను. మహిమలు చూపెట్టేను. సూర్యనంది ముందర ఒక పనస చెట్టు పుట్టేను. అది దక్షిణమే పూలు పూసి కాయలు కాసేను. పండిన కాయలు మాయమయ్యేను. నంద్యాలలో 16 కొమ్ములు గల ఎద్దు పుట్టేను. బహుధాన్యనామ సంవత్సరాన అనగా 1998లో బనగానపల్లెలో 5 ఏండ్ల వయసు గల నాగయ్య అను బాలుడు ఒకరు చెప్పకనే వేదాలు చదివేను. అప్పుడు బనగానపల్లెలో పులి వచ్చి ఊరు చుట్టూ తిరిగి వెళ్ళిపోయేను. అహోబిళాన చెడుబుద్ధులు పుట్టి పెనగులాడేరు. తాడిపర్తిలో చింతలరాయని ఇంట చండాల శబ్దములు పుట్టేను. అప్పుడు తాడిపర్తికి కాకులు గ్రద్దలు గుంపులు గుంపులుగా వచ్చి చచ్చేను. బనగానపల్లెలో మేకపోతుకు పాలు కారేను. ఆ సమయాన ఆదికట్ట అణగేను. ప్రమాదాలు కలిగేను. దుర్జనులు ధూళిలో కలిసేరు. రంగాపురము కూలిపోయేను. ఎమ్మిగనూరు జయాన ఉండేను. కందనూరు వద్ద ఉల్కలు పడేను. అది చూచిన వారికి రక్తము నేల రాలేను. ఆ రక్తము తుంగభద్రలో కలిసి అనేకులు మరణించేరు. అది మొదలు దక్షిణ భారతదేశం కరువు కాటకాల పాలగును. గండికోటలో క్షితిమంటలొచ్చేను. ఉదయగిరి నెల్లూరు రూపుమాసేను. స్త్రీల కన్నులలో రక్తబిందువులు రాలేను. తూర్పు దేశము ధూళిలో కలిసేను. పొగమంటలు పుట్టేను. బావులు చెరువులు నదులు నీరు లేక ఎండిపోయేను. జుర్రేరులో నీరు గలగలా పారేను. ప్లవంగనామ సంవత్సరం అనగా 1967 సంవత్సరంలో సూర్యబింబము కంకణాకారంగా కనిపించేను. గోదావరి నది 12 దినాలు నీరు ఇంకిపోయి మళ్లీ ప్రవహించేను. భూప్రళయంలో రక్తపు టేరులు ఎముకల రాసులు గుట్టలు గుట్టలుగా పడేను. కాకులు భయంకరముగా భూతాల వలె అరచేను. గుడ్లగూబలు ఏడ్చేను. నక్కలు అరచేను. అప్పుడే పుట్టిన బిడ్డలు ముద్దు మాటలు మాట్లాడేరు. ఆకాశాన రామ్ రామ్ అని వినిపించేను. భూమి రంగుమారి వణికేను. కృష్ణా గోదావరుల మధ్య యుద్ధాలు జరిగేను. పెద్ద పెద్ద వాహనాలు పాడయ్యేను. కొండలలో నుండి రాళ్లు వాటంతట అవి పైకెగిసి గ్రామాలపై పడేను. ప్రాణాలతో మిగిలిన వారు భయముతో భక్తి పరవశించేరు. క్రోధనామ సంవత్సరం అనగా 1964 నుండి వింతలు పెరిగేను. 9 మూరల ఆజానుబాహులు పుట్టుకొచ్చేరు. పాపాత్ములు పీకల కోసేరు. అగ్నిలో వేదాలు పుట్టేను. నగరంపాడు అనే గ్రామానికి ఉత్తరాన ఒక ఋషి పుట్టేను. ఆయన అనేక ఋషులను తయారు చేసేను. కులగోత్రాలు లేని శాస్త్రాలు చెప్పుదురు. దక్షిణ దేశం నుండి ఒక వైష్ణవుడు పుట్టుకొచ్చేను. జనులను సంహరించేను. అప్పుడు బనగానుపల్లె మహాపట్టణమయ్యేను. 10,013 మంది పరబ్రహ్మలు గొంతులకు గండగత్తెరలు వేసుకొనేరు. వికార రూపంతో భయంకరమైన శక్తి పుట్టేను. పాపాత్ములను కొరడాలతో తరిమి తరిమి కొట్టేను. అగ్నిస్నానం చేయించేను. అప్పుడు 5 శక్తులు వచ్చి చచ్చిన వారిని
అప్పళించి మ్రింగేను. నల్లటి గాలి వచ్చేను. నానాజాతులు ఒకటై నీరు త్రాగేరు. గురుభక్తి కలిగిన వారికి ఏ బాధలూ ఉండవు. అమ్మలక్కలు వింత వింతలుగా మాట్లాడుకునేరు. వంకశిఖల వారు వచ్చి మూర్ఖుల ముక్కు చెవులు కోసేరు. కుక్కలు నక్కలు మానవులను మోసేను. రథములో కోడి వచ్చేను. దానికి 2 రెక్కలు సుమారు 1,00,000 జనులను చంపగలిగే శక్తి ఉండేను. దాని కోతకు పిండాలు నేలరాలేను. ఇందుకు సందేహము లేదు. బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు నా కాలజ్ఞానమును పూజించి ఊరేగింపులు చేసి వడపప్పు, పాయసము, గుగ్గిళ్ళు పంచుతారు. వారికి నా అనుగ్రహము తప్పక కలుగును. దాన ధర్మాలు చేయువారు, శాస్త్ర పఠనము చేయువారు, ఇరుగు పొరుగు వారి మేలు కోరువారు పుణ్యాత్ములై నిలిచేరు. ఇంకనూ కొన్ని కాలజ్ఞాన వాక్యములు వినండి. బాలుర నుండి వృద్ధుల వరకు ఎప్పటికప్పుడు పాపాలు పండి నశించేరు. తప్పుడు కోతలు కూసేరు. వారి నోట పురుగులు పుట్టేను. పట్టపగలు ఆకాశాన చుక్కలు పుట్టేను. 4 దిక్కులు అంధకారమయ్యేను. వింత వింత ధ్వనులు పుట్టేను. జలచరాలు నీటిలో నుండి బయటపడి చచ్చేను. పళనిలో కుమారస్వామి గుడి తలుపులు బిగుసుకొనేను. ఎంత ప్రయత్నించినా రాకుండేను. పట్టపగులు సూర్యుని దగ్గర నుండి అగ్నికణాలు నేలరాలేను. తిరుపతి కపిలతీర్థంలో ఝూంకారము పుట్టేను. జగమంతయూ కంపించేను. వీరబ్రహ్మము చరిత్రను ఆటలు పాటలుగా పాడేరు. మరలా అనాది ఆచారములు, దానధర్మాలు నడిచేను. నెలకు 3 ఇష్టవానలు కురిసేను. పాడి పంటలు పెరిగేను. కాలజ్ఞానము కల్లా అని ఎగతాళి చేయువారిని కాలమే మృత్యువై కబళించేను. శనిగ్రహం మేషరాశిన ప్రవేశించినప్పుడు ధూమకేతువులు పుట్టేను. 1998 మే నెల 15వ తేదీన శనిగ్రహం మేషరాశి యందు ప్రవేశించును. అప్పటి నుండి ఉపద్రవములు అధికముగా సంభవించవచ్చును. భక్తులకు ఒక్క చిన్న వివరణ. బ్రహ్మంగారు రాశారు, బహుధాన్యనామ సంవత్సరంలో 1998 నుండి అనేక విపరీతములు, అల్లకల్లోలాలు జరుగుతాయని అనేక చోట్ల అనేక సార్లు వివరించారు. బహుధాన్య దృష్ట పూర్వాణి కల్పాని వివిధాని చ చతుర్దశాబ్ది దుర్భిక్షం మహాఘోర సముద్భవం. బహుధాన్యనామ సంవత్సరము నుండి 14 సంవత్సరాలు అనేక ఆపదలు, ఘోరములు, ఉత్పాతములు, కరువు కాటకములు వచ్చునని స్వామి చెప్పారు. ప్రభవా పార్థివా మధ్యే బహుప్రళయం నిశ్చయం రక్తపాతౌ రణరంగభూమౌ భీభత్సౌ ప్రపంచస్థితిః. అనగా ప్రభవనామ సంవత్సరం, పార్థివనామ సంవత్సరం మధ్యకాలములో 3వ ప్రపంచ యుద్ధం జరగనున్నది. ఈ 3వసారి వచ్చు యుద్ధము కూడా బహుధాన్యనామ సంవత్సరమే అవుతున్నట్లున్నది. కనుక 1998 సంవత్సరమందు 3వ ప్రపంచ యుద్ధము జరుగునని కాలజ్ఞాన వాక్యము. పెన్నా నదీ తీరాన చెన్నూరు గ్రామం నీటిపాలయ్యేను. కలిపురుషుడు కిరాతకులను, దుర్మార్గులను తన ఖడ్గముతో నరికి పారవేయును. గర్వాంధులు కాలజ్ఞానమును నమ్మక బూటకమని భావించి పెడదార్లు పట్టి దిక్కులేకపోయేరు. దొంగ సాధువులు, మా మతమే గొప్పదని బోధించువారు, లంచగొండులు ప్రజల చేతనే పరువు ప్రతిష్టలు, ప్రాణాలు పోగొట్టుకునేరు. బహుధాన్యనామ సంవత్సరం నుండి విక్రమనామ సంవత్సరం లోపల విపరీత యుద్ధాలు జరుగును. భావనామ సంవత్సరం నుండి
యువనామ సంవత్సరం మధ్యన ఇతర దేశములు అతివృష్టిచే పీడించబడేను. బహుప్రళయములు జరిగేను. కుల మత భేదాలు తొలగిపోయేను. పల్నాటి సీమ కలహాలతో ప్రజలు ఆకులు మేసేరు. సిద్దిపేటలో మహమ్మదీయులు యుద్ధాన చచ్చేరు. అద్దంకిలో బేద గొల్లవాని ఇంట బుద్ధునంతటి వాడు పుట్టేను. భవిష్యత్తు చెప్పేను. భక్తులందరకు సత్యవంతులకు నిలువ నీడ లేకుండేను. మీసాలు లేకుండా మగవారు తిరిగేరు. మారెమ్మ, ఆటలమ్మ, స్ఫోటకమ్మలు మనుజులను మంట కలిపేరు. కోనసీమలో సుఖవ్యాధులు ప్రబలి కంపించేరు. ప్రమాదినామ సంవత్సరాన వాంతులు విరేచనాలచే మనుషులు మరణించేరు. వీరభోగ వసంతరాయలు వచ్చు సమయాన అంగనలు ఆడిపాడేరు. గ్రద్ద ముక్కుకు చిక్కిన మాంసపు ముక్కను కాకులు తన్నుకుపోయే కాలం వచ్చేను. అనగా శ్రమ ఒకరిది, ఫలితము వేరొకరిది అని అర్థం. మధుర, తంజావూరు పతనమయ్యేను. మహానంది శిఖరం విరిగి నేల రాలేను. హంపి, విరూపాక్షి మధ్య నగరాలలో అగ్నివర్షం కురిసి 14 గ్రామాలు పతనమయ్యేను. భూమి వణకిపోయేను. మాయలాడులు, కిలాడీలు, ధూర్తులు, తప్పుడు నడతలు పెరిగిపోయేను. కుంభకోణంలో గోవధ జరిగేను. కొల్లాపురి కొల్లబడేను. కంభాపురం చెరువులో పొన్న చెట్లు పుట్టేను. భూమి అదిరిపడేను. 7 ఊర్లకు ఒక ఊరు మాత్రమే మిగిలేను. 7 దొడ్లకు ఒక దొడ్డి మాత్రమే మిగిలేను. నా మాట నిత్యము సత్యమై నిలచేను. తాడిపర్తిలో మేక మనిషి రూపమున వచ్చి మాటలాడేను. మైసూరులో చాముండేశ్వరీదేవి నాట్యమాడేను. వాయువరసలు మాయమయ్యేను. కందుకూరులో స్త్రీ పురుష రూపము ధరించి స్త్రీని వివాహమాడి సంతానము పొందేను. సంగీతము విస్తారమయ్యేను. నీచగుణాల వారు నాయకులయ్యేరు. మంచివారి మాటలు పెడచెవిన పెట్టేరు. మాలా మాదిగలు భూపాలురయ్యేరు. మేలు కీడయ్యేను, కీడు మేలయ్యేను. తారతమ్యాలు తొలగి మద్యము మంచినీటి చందాన స్త్రీ పురుషులు సేవించేరు. లోకాలు అల్లకల్లోలమయ్యేను. భూదేవి తల్లడిల్లగా భూభారము తీర్ప నేనవతరించేను. ధనస్సు రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు పరమశివుడు వీరభోగ వసంతరాయలకు పాశుపదాస్త్రమిచ్చి పంపేను. 2003వ సంవత్సరంలో నవంబరు నెలలో ధనస్సు రాశిలో గురుడు ప్రవేశించును. కుంభాన గురువు చేరినప్పుడు కుంభిని కుదురయ్యేను. భూమిపై యుద్ధాలు ప్రళయాలు శాంతించేను. పెనుగొండ వద్ద 16 చేతులతో శక్తి ఆవహించేను. ఉత్తర దేశాన కత్తులు ఆటలాడేను. ప్రజలు ఆకలిచే అరచి నీరు లేక గాలి రాక చచ్చేరు. పశువులు చూడడానికి కరువయ్యేను. ఆకాశాన కొండంత నక్షత్రం పుట్టేను. అది చూచి అనేకులు మరణించేరు. నందికొండకు ఉత్తరాన ఒక బిళంలో వికృతాకారులైన మనుజులు పుట్టేరు. మార్కాపురం వద్ద బంగారు ఎద్దులు పుట్టేను. లింగాపురం వద్ద ఒక శక్తి పుట్టి ఊరూరా నాట్యమాడేరు. జలప్రళయములు వచ్చి లక్షలాది జనులు చచ్చేరు. వృక్షములు కొమ్మలు పట్టుకొని ప్రేతములు వ్రేళ్లాడబడేను. ఒక గ్రోతిలో వందలాది శవాలు మూతబడేను. అమెరికా దేశాన భూకంపాలు వచ్చి రాజభవనాలు కూలిపోవును. జననష్టం కలుగును. కాశీ గంగా పొంగి వేలాది గ్రామాలు నాశనమయ్యేను. త్రివేణి సంగమాన వరదలు పెరిగి 10,024 ఇండ్లు నాశనమయ్యేను. 2077 మంది దాదాపుగా మరణించేరు. టర్కీ దేశంలో
సుడిగాలి ప్రబలమై దేశమంతా ఊడ్చుకుపోయేను. భాద్రమాసాన మత్స్యదేశమునందు 4వ జామున భద్రకాళి వచ్చి 40 ఊళ్లను నాశనం చేసేను. కోటప్ప కొండలో కొంగ మాట్లాడేను. కోడుమూరు కొల్లబడేను. 5 రకాల గాలులు వీచేను. కంచి ఆలంపురంలో 7 ఊర్లు విపరీతాలు పుట్టేను. కంచిలో గరుడధ్వజము విరిగిపడేను. కోమట్లు కులభ్రష్టులయ్యేరు. గొప్ప పట్టణాలు కొల్లగొట్టేరు. కురుకొండ ఆంజనేయుడు అంతకంతకు పెరిగిపోయేను. ఓరుగల్లులో నిధులు దొరికేను. విశ్వనాథునికి పూజలు జరిగేను. కటకంలో విపరీత ధనం దొరికేను. మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడేను. మహిలోన మహిమలు చాలా పుట్టేను. కొల్లాపురం వద్ద 72 కోట్ల ధనం బయటపడేను. పాతాళగంగలో నీరింకిపోయేను. భూమిపై మంటలెగసేను. బండి ఆత్మకూరు భస్మమయ్యేను. గోలుకొండ వద్ద గోవిందపురములో గోవు గర్భాన నరుడు పుట్టేను. గొల్లవారికి శివాలు పుట్టేను. గంగా గయలో పిండాలు పెట్టేరు. ఆకాశము నుండి రాకాసులు వచ్చి అందరినీ భయపెట్టేరు. ఆనెగుందివారు యాచకులయ్యేరు. ఆదవేణిలో ఆశ్చర్యమైన ధ్వని పుట్టి అతాకుతలమయ్యేను. నంది కడుపున నరుల పేర్లతో చీటీలు వచ్చేను. కోయలసీమలో కొల్లగొట్టేరు. వినుకొండ వింతలపాలయ్యేను. పేదసాలూరులో వింత వింత కూతలు పుట్టేను. పాతకోట పట్టణమయ్యేను. ఆత్మకూరు అంతరించేను. మైదుకూరు వారు మట్టిలో కలసేరు. గ్రామసీమలు పట్నాలు నాశనమయ్యేను. కామక్రోధాదులు పెచ్చు పెరిగేను. కాసులకై ఖూనీలు చేసేరు. జనులెందరో నష్టమయ్యేరు. అలవిగాని ప్రజలు గుంపులు గుంపులుగా ఆనెగుందెకు వచ్చేరు. ఆర్కాటు వారు అవనిలో కలసిపోయేరు. అరవలు కన్నడులు అడవుల పాలయ్యేరు. తిరుపతికి తూర్పున చవట తిన్నెలలో గంగా ప్రవాహము పొంగి పొరలేను. యుద్ధాలలో మరణించిన వారి భార్యలకు భర్నాతి ఇచ్చేరు. సిపాయిల రక్తం బొడ్డులోతు ప్రవహించేను. పాణ్యంలో శివాలయాన వీణ ఢమరుక ధ్వనులు వినిపించేను. వృశ్చిక రాశియందు గురువు సంచరించేను. దేశమంతటా వర్షాలు పడి ప్రజలు సుఖించేరు. 2006వ సంవత్సరం ఇది జరిగేను. చిత్రకూటంలో చిత్ర విచిత్రాలు జరిగి పెద్దలు చిన్నలు కొట్టుక చచ్చేరు. గురులింగ జంగాలు గ్రుడ్డి కుక్కల వలె తగవులాడేరు. శీలవంతులను చింత చెట్లకు కట్టేసి చింత మెలికలతో కొట్టుచూ ఎక్కడుంది శీలము చూపుమని హింసించేరు. బ్రాహ్మణులు నియమనిష్టలు మాని సందుగొందుల దూరి ఎక్కడివారక్కడ సమసిపోయేరు. ఎల్లమ్మ దేవత గంగమ్మ దేవతలకు మేకపోతులు నరికి ఆ మాంసము తినుటకు ముందు మత్తు పానీయంబులు త్రాగి ఒకరినొకరు కొరడాలతో కొట్టుక చచ్చేరు. యాగంటి బసవన్న నా రాకకు ముందుగా పైకి లేచి కాలు దువ్వి లింగాల గట్టుకు చేరి రాళ్లు మృంగి రంకేసేను. భూమి ఆకాశములు దద్దరిల్లేను. అనేకులు మరణించేరు. యాగంటి కొండపై పెద్ద పెద్ద వజ్రాలు దొరికేను. కందర్పకొండ గుహలో ఆడవారు ప్రాణభయంతో దాగేరు. నమ్మిన వారిని శ్రీహరి కాపాడేను. కావేరీ నది విస్తృతంగా పారేను. కామాక్షీదేవి కన్నులు తెరిచి అందరినీ మాటలాడేను. పౌర్ణమి రోజున అమావాస్య వచ్చేను. విధువలు పసుపు కుంకుమలు ధరించి పుణ్యకార్యాలకు ముందుగా వచ్చేరు. చుండూరు వద్ద వింత సుడిగాలి పుట్టి ఇంటి పైకప్పు ఊడి నేలపైబడి
అందరూ మరణించిపోయేరు. దేశాలు అన్యోన్యముతో మెలగక కలహములు పుట్టి శ్రీమన్నారాయణ అవతారుడనైన నేను అవతరించెదను. మహావేగవంతమైన గాలులు పుట్టి భయంకరమైన ధ్వనులు వినిపించేను. ఎక్కడో ఎవరో ఏడ్చినట్లు వినిపించును. యవ్వన ప్రాయముననున్న వారికి శక్తి నశించి సత్తువ లేక నడవడానికి కూడా కాళ్ళు రాక ఒక మూల కూర్చుండేరు. సత్యసంధులు నిలిచేరు. మార్గశిర అష్టమి ముందుగా శుద్ధ సువర్ణ రూపమున జన్మించి వచ్చుచున్నాను. ఖరనామ సంవత్సర కార్తీక శుక్ల పౌర్ణమి నాటికే ప్రజానష్టమై ఉండేను. ఖరనామ సంవత్సరం 2013లో వస్తుంది. నా మహిమలు జనులు అధికంగా కొనియాడారు. ఏనుగులు గుర్రాలు అవయవంబుల నుండి రక్తము కారేను. ఆకాశము నుండి అగ్నివర్షము పడేను. నిప్పులు ఆరడానికి రక్తవర్షం కురిసేను. వాతావరణ కాలుష్యం పూర్తిగా చెడిపోయేను. ఆయుధాలు హద్దులు మీరేను. స్నేహభావనలు లేక పుట్టుకు చచ్చేరు. వీటిని చూచి చూడనట్లు మౌనంగా ఉన్నవారు, మితభాషి మొదలైన వారు మంచివారు మిగిలేరు. నా సాక్షాత్కారము వారికి మాత్రమే కలిగేను. పాపాలు పెరిగి యుద్ధాలు జరిగి నరజాతి నశించేను. చచ్చిన వారిని చూచి ఏడ్చేవారు లేక యోగక్షేమములు తెలియక అధోగతి పాలయ్యేరు. జనుల మొర వినే ప్రభువులే కరువయ్యేరు. 360 రోగాలు పుట్టుకొచ్చేను. వైద్యులకు అంతుపట్టక అంతరించేను. ఒకే రోజున 16 పట్టణాలు ధ్వంసమయ్యేను. ఆడవారి గాజు పూసలు గడగడా వణికేను. ఒక్క మగవానికి 13 మంది స్త్రీలు వెంటబడి తరుముకొచ్చేరు. మగవారి శక్తి నశించేను. ఆడవారి శక్తి విపరీతమయ్యేను. హిమాలయ పర్వతాన ఉన్న పరశువేది కందిమల్లాయ పల్లెకు చేరేను. నవగ్రహాలు నడక మారేను. కాలాలు మారిపోయేను. సూర్యచంద్రులు గతులు తప్పేరు. కందిమల్లాయపల్లి 12 పట్టణమయ్యేను. నవరత్నాలతో నగిషీలతో నా మఠము వెలిగిపోయేను. కాలజ్ఞానం కమనీయమయ్యేను. ఇతర దేశాలకు వెళ్ళిన వారు, ఇతర మతాలను చేరినవారు, వర్ణశంకరులు, లంచగొండులు, సువర్ణస్థేయులు, ఆడవారి సంపాదనపై ఆధారపడి బతికినవారు దినదినము మనశ్శాంతి లేక మరణించేరు. ఆవురావురున అధర్మము పుట్టుకొచ్చేను. మానవత్వము లేక మంచి మనుషులు కరువయ్యేరు. 3 తోకచుక్కలు తూర్పున కానవచ్చేను. అప్పుడు వడగండ్ల వాన కురిసి పిడుగులు పడి పెళఫళార్భాటాలతో మెరుపులు మెరిసేను. ప్రపంచమందు 84 లక్షల జీవరాశులు ముహూర్త కాలము మాటలు రాక అయోమయములో వణికిపోయేను. 2012వ సంవత్సరం దాకా కరువు కాటకములు సంభవిస్తాయి. ప్రపంచ జనాభాలో 1/7 వంతు జనాభా మాత్రమే ఉంటారు. అనంతరం 22 సంవత్సరాలకు అనగా 2034కు జనాభా తగ్గిపోతుంది. భూసారం పెరుగుతుంది. పాడి పంటలు అధికమవుతాయి. పోక చెక్క ఇచ్చిన వారికి పుట్టెడు బియ్యం లభిస్తుంది. 2012, 2013 సంవత్సరాల మధ్యన బావులు, చెరువులు, నదులు ఎండిపోయి కరువు తాండవించేను. బెజవాడ ఇంద్రకీలాద్రి పర్వతాన 9 మూరల స్త్రీలు పుట్టుకొచ్చేరు. పాపులను చంపేరు. పల్నాటి సీమలో భద్రకాళి వచ్చి భళిభళీ అని పొగరుబోతులను నమిలి మృంగేను. తిరుపతి కొండపైన ఒక ధూమకేతువు పుట్టి ఆకాశము నుండి పాతాళానికి స్నానము చేయుటకై వెళ్ళేను. అది చూచి జనులు అంతరించేరు. ఉత్తరం ఉరిమి దక్షిణం మెరిసి ఎండ వెన్నెల ఒకటయ్యేను. అప్పుడు బెంగుళూరునందు గొప్ప చిత్రం పుట్టి
ఫ్యాక్టరీలు, విమానాశ్రయాలు మొదలగునవి పాడయ్యేను. ఓం నమః శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేదిర ఓరి వనరుగ త్రికూట భ్రూమధ్యమందున్న వడెవ్వడో చూడరూరి ఆలు 8 అక్షరములకును మూలకరుడెవ్వడు చూడు ఆకారమున చిలుక హంసతో గూడుకొని ఆడిస్తూ ఉన్నాడు చూడు కకాలు 12 పర్వములు చేసి కన్ను మూసుక చూడరురి కలరేకులైదున కాంతాయొకటున్నది కరకంఠుడెరుగురవూరి ఓం నమః శివాయ సిద్ధమైన పదవి ఓంకారమేరిర ఉరి